హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఈరోజు మనం సోనీ లీవ్లో స్ట్రీమింగ్ అవుతున్న బృందా త్రిష వెబ్ సిరీస్ డెబ్యూ వెబ్ సిరీస్ అయినటువంటి ఈ వెబ్ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్తో ఒక్కొక్క ఎపిసోడు 35 to 40 minutes రన్ టైంతో స్ట్రీమింగ్ అవుతుంది. సో సోనీ లైవ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ బృందా వెబ్ సిరీస్ ఎలా ఉంది, ఇందులో త్రిష క్యారెక్టర్ ఏంటి, దీని స్టోరీ లైన్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో అన్ని భాషలతో పాటు తెలుగులో కూడా సోనీ లైవ్లో త్రిష డెబ్యూ వెబ్ సిరీస్ అయినటువంటి బృందా బాగా మెప్పించిందని చెప్పాలి. ముఖ్యంగా 8 ఎపిసోడ్స్తో వచ్చే వెబ్ సిరీస్ మొత్తం కొంచెం ల్యాక్ చేసినట్టు, ఒక సీన్ టు సీన్ అనేది చెప్పకుండా ఓవర్ ల్యాక్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఈ బృందా వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపు మనకి ఒక ఇంటెన్షన్, ఒక డిఫరెంట్, ఒక మాడ్యులేషన్, ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏమిటి అంటూ ఒక చాలా డిఫరెంట్ మాడ్యులేషన్లో డైరెక్టర్ చాలా చక్కగా బాగా ఆవిష్కరించాడని చెప్పాలి. ఇకపోతే ఇందులో త్రిష క్యారెక్టర్, ఆమె ప్లే చేసిన క్యారెక్టర్ కానీ, ఆమె నటన కానీ, ఆమె వైవిధ్యభరితమైన యాక్షన్స్ కానీ చాలా బాగా మెప్పిస్తాయి. సో ఈ సినిమాని ఈ వెబ్ సిరీస్ని 8 ఎపిసోడ్స్లో చాలా బాగా కవర్ చేస్తూ ఒక్కొక్క ఎపిసోడ్ని ఒక్కొక్క ప్యాటర్న్లో మౌల్డ్ చేస్తూ చూపించాడు డైరెక్టరు. ఫస్ట్ ఎపిసోడ్ మొత్తము ఒక సబార్డినేట్కి, సుపీరియర్కి, అందులో సబార్డినేట్ ఉమెన్ ఆఫీసర్ అయ్యి సుపీరియర్ మెయిల్ ఆఫీసర్ అయితే ఎలా ఉంటుంది, వారి మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది, సబార్డినేట్పై సుపీరియర్ ఆధిపత్యం ఎలా ఉంటుంది, ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎటువంటి విషయాల్లో వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తారు, ముఖ్యంగా ఫీమేల్ రోల్లో ఉన్న ఒక ఆఫీసర్ క్యారెక్టర్ని ఏ విధంగా డీమాడ్యులేట్ చేస్తూ ఉంటారు అనేది చాలా చక్కగా చూపించారు. లేకపోతే సెకండ్ ఎపిసోడ్లో వచ్చేదలికి ఒక కేసుని ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆ ఇన్వెస్టిగేషన్లో మిస్ అయిన లోపాలు ఏమిటి అనేది అన్వేషించే తీరి చాలా బాగుంటుంది. థర్డ్ ఎపిసోడ్లో క్లియర్ కట్గా అసలు స్టోరీ లైన్ ఏంటి, దేని గురించి అన్వేషిస్తున్నాము, ఎవరి కోసం అన్వేషిస్తున్నాము అనేది చెప్పగానే చెప్పాడు డైరెక్టర్. ఇక ఫోర్త్ ఎపిసోడ్స్ వచ్చేదలికి అసలైన హంతకులు ఎవరు అనే దాని అన్వేషణలో భాగంగా వారి వద్దకు చేరుకునే టైంలోనే కొన్ని మిస్ గైడ్లైన్స్ తోటి ఎలా దూరం అయ్యారనేది చాలా బాగా చూపించాడు. ఇక 5th, 6th ఎపిసోడ్స్ కొంత ఓవర్లాక్ చేసినట్టు అనిపించినప్పటికీ సో స్టోరీలో వన్ ఆఫ్ ద పార్ట్గా ఉండటంతో మంచి ఆకర్షణ అనేది కలుగుతుంది ఆ పాయింట్స్ మీద. అట్లని 8th ఎపిసోడ్ వచ్చేసరికి 7th ఎపిసోడ్లో వచ్చే కన్క్లూజన్ ఇచ్చే విధానం చాలా మెప్పించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో త్రిష యాక్టింగ్ 7th అండ్ 8th ఎపిసోడ్లో వచ్చే ఆమె మాడ్యులేషన్, డైలాగ్ మాడ్యులేషన్ కానీ, ఆమె యాక్టింగ్ వేరియేషన్స్ కానీ చాలా మెప్పిస్తుంది. ముఖ్యంగా డైరెక్టర్కి ఒక విధంగా హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకనంటే ఇటువంటి వెబ్ సిరీస్ని తీయటంలో ఎంతో ఎక్స్పీరియన్స్, సీనియారిటీ ఉన్న వాళ్ళ సైతము కొంత తడబడుతూ ఉంటారు. అలాంటిది ఒక 8 ఎపిసోడ్స్లో ఒక్కొక్క ఎపిసోడ్ని 40 to 45 minutes రన్ టైంతో బాగా చక్కగా ఎక్కడ ఓవర్లాక్ చేయకుండా పిన్ టు పిన్, సీన్ టు సీన్ చక్కగా చూపించాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ బృందా స్టోరీ లైన్ వచ్చేసి సింపుల్ స్టోరీ లైన్ తీసుకొని ఒక ఆటవిక ప్రాంతంలో ఒక శవము, అది కూడా అతి కిరాతకంగా హత్యకు గురయ్యి పోలీసులకు దొరుకుతుంది. ఆ శవం ఎవరిది అనేది అన్వేషణలో ఒక భాగం చూపిస్తాడు. ఆ తర్వాత ఆ శవం మీద జరిగే ఇన్వెస్టిగేషన్, ఎందుకు అతన్ని చంపారు, ఎవరు చంపారు, ఎలా చంపారు, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇవన్నీ సహజంగా ఒక హత్య మీద ఆధారపడి ఉండే ఇన్వెస్టిగేషన్లో భాగంగానే చాలా చక్కగా ఆవిష్కరించాడు డైరెక్టర్. ముఖ్యంగా ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ని ప్లే చేసే విధానంలో త్రిష చాలా పరిణితి కలిగిన నటనను ఇందులో ఆవిష్కరించిందని చెప్పాలి. ఒక రియల్ పోలీస్ ఆఫీసర్, అందులో ఫిమేల్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారు, ఏ విధంగా కేసుని ఛేదిస్తారు అనే దాన్ని బాగా చక్కగా ఆవిష్కరించింది త్రిష. ఇకపోతే ఆమెకు సపోర్టింగ్ రోల్లో చేసిన రవీంద్ర విజయన్ కానీ, సపోర్టింగ్ మెయిల్ రోల్లో అతని యాక్టింగ్ కానీ, అతని సపోర్టింగ్ కానీ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పాలి. ఇక తదుపరి నటీనటులు వాళ్ళ పరిధి మేరకు బాగా మెప్పించారని చెప్పాలి. ఇకపోతే సినిమా ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వీలైనంత వరకు ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఆవిష్కరించారు. ఈ వెబ్ సిరీస్కి వచ్చేసేదానికి బీజిఎం కానీ, మ్యూజిక్ కానీ, ముఖ్యంగా సస్పెన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాల్లో వచ్చే బీజిఎం బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అన్వేషణ
ఒక హత్యకు గురైన సంబంధించిన కేసుని అందులో భాగమైన క్రిమినల్ను అన్వేషించే తీరులో వచ్చే బీజిఎం చాలా బాగా మెప్పిస్తుంది. అట్లానే సినిమాటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, కెమెరామ్యాన్ కానీ చాలా అంటే చాలా బాగా పరిణితి కలిగిన రీతిలో చూపించారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో వచ్చిన వెబ్ సిరీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్ సిరీస్ అని చెప్పాలి ఈ బృందా. సో ఫ్రెండ్స్, ఈ బృందాకి నేను ఇచ్చే రివ్యూలో రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5లో 3.25 ఇస్తున్నాను. సో అందరూ ఒకసారి చూడండి. అలానే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నస్రుద్దీన్.